రాజైన దావీదు అరణ్యంలో ఆకలితో ఉన్నప్పుడు దావీదునకు ఆహారం తీసుకుని వచ్చిన వారిలో గిలాదీయుడైన బర్జిల్లయు అయి ఉన్నాడు. బర్జిల్లయు పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యావలు, పిండి వేచిన గోధుమలు, కాయ ధాన్యములు, చిక్కడికాయలు, పేలలు, తేనె, జనులు భోజనం చేయటానికి జున్ను ముద్దలు, గొర్రెలు దావీదు యొద్దకు తీసుకొని వచ్చిరి. రాజైన దావీదు తిరిగి యెరూషలేమునకు ఆహ్వానించేటప్పుడు ఈ బర్జిల్లా యోర్దాను దగ్గర కలుసుకొని దావీదుకి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాడు. బర్జిల్లై రాజైన దావీదుని ఘనపరిచాడు. రాజైన దావీదుని ప్రేమించాడు. రాజైన దావీదు యొక్క క్షేమమును కోరుకున్నవాడనై ఉన్నాడు. బర్జిల్లయు తన కుమారుల గురించి దావీదుతో మాట్లాడినప్పుడు రాజైన దావీదు వృద్ధాప్యంలో తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడుతూ, బర్జిల్లయు అతని కుమారులు నాకు సహాయము చేసిరి, నీ భోజనపు బల్ల దగ్గర వారిని అనుమతిమ్ము అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. రాజైన దావీదు యెరూషలేముకి తిరిగి వస్తున్నప్పుడు అది చాలా ఘన స్వాగతం. ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు ఎంతో సంతోషకరమైన విషయం. రాజైన దావీదు, బర్జిల్లయు వీరిద్దరూ కూడా ఎంతో స్నేహభావంతో ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి బర్జిల్లయు దావీదును కలుసుకొని అతనిని ధైర్యపరిచి ఓదార్చి ఎంతో క్షేమమును స్వాగతమును పలికినటువంటి వ్యక్తి బర్జిల్లా. చాలా మంచివాడు, గొప్పవాడు. ఆమేన్.